ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటి అనుకుంటున్నారు? చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇదేదో వేరే చాలా స్పైసీ, చాలా రిచ్ రెసిపీ అనుకున్నారు. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ రిచ్ రెసిపీ. చాలా చాలా బాగా చేశాను, చాలా చాలా బాగా వచ్చింది. కాలీఫ్లవర్ ఫ్రై ఇంత బాగుంటుందా అనుకుంటున్నారా? ఎస్, నేను చేసినట్టు చేసుకుంటే మాత్రం తప్పకుండా కాలీఫ్లవర్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. నేను ఏమేమి బ్యాటర్స్ వేసానో, నేను ఎలా చేశానో మీకు చూసారు కదా. పువ్వులాగే ఉండాలి మొత్తం. నేను బియ్యం పిండి వేసిన, మన శనగపిండి వేసిన చూసారా, నేను రివీల్ చేస్తాను. అస్సలు చిరు లీక్స్ లాగా శ్రీవల్లి లీక్స్ అనమాట. సో నేను రివీల్ చేసేసాను. బట్ ఎలా చేశానో మాత్రం తప్పకుండా లాంగ్ వీడియోలో చూసుకోండి. ఇంత మంచి ఫ్రై అయితే మీకు దొరకదు. రొటీన్గా చేసుకునే ఫ్రై అయితే, ఉప్పు కారం జల్లేసే ఫ్రై కాదు ఇది. చక్కగా అన్ని బ్యాటర్స్ కలిపి, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుని, చక్కగా అన్ని మసాలా పౌడర్స్ వేసుకుని చేసుకునే ఫ్రై అద్రిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవర్ పువ్వుల్లాగే ఉండాలి. అలాగే ఉల్లిపాయలు లాస్ట్లో మాత్రం కొంచెం టమాటో సాస్ ఉంటుంది కదా, మనకి పిజ్జాకి ఇస్తాడు, ఆ కెచప్ అయితేనే చాలా బాగుంటుంది. అది వేసేసుకుని అలాగే కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. ఉప్పు కారాలు అన్నీ తగినంత వేసేసాను. ఏమేమి వేయాలో అన్నీ వేసేసాను. లాస్ట్లో మాత్రం ఈ టమాటో సాస్ వేసేసుకుని ఈ కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. సూపర్. పుదీనా కావాల్సిన వాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఒక్కొక్క కాలీఫ్లవర్ ఎలా ఉందో. నాన్ వెజ్ అనిపిస్తుంది కదా మీకు అందరికీ. నాన్ వెజ్ లాగా అనిపిస్తుందా? బట్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ వెజ్ కాలీఫ్లవర్ ఫ్రై. చూస్తుంటే అలాగే అనిపిస్తుందండి నిజంగానే. మీరైతే టెంప్ట్ అయిపోతారు, పిల్లలైతే వదిలిపెట్టారు. బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. బయట నుంచి ఏది స్విగ్గీలోంచి తెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా చేసేసుకోండి. పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తారు. సండే కాబట్టి, సండేనే ఏంటండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు తినాలని అనిపిస్తే, అంతే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి, ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి, వ్యూస్ పెంచండి. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టెంప్టింగ్ కాలీఫ్లవర్ ఫ్రై. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను కాదు, ఈ పచ్చిమిరపకాయలని మనం అన్నంలో కూడా కొరుక్కుని తినచ్చు, అంత బాగుంటుంది. ఏమేమి మసాలా పౌడర్స్ వేసానో, ఏమేమి బ్యాటర్స్ వేసానో, ఎలా చేశానో మీకు తెలియాలంటే మాత్రం తప్పకుండా లాంగ్ వీడియో చూడాల్సిందే, చేసుకోవాల్సిందే, మీరు ఎంజాయ్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా చేసుకుంటారని అనుకుంటాను. బాయ్ అండి. చెప్పడం మరిచాను, లాస్ట్లో మాత్రం గరం మసాలా, చోలే మసాలా కొంచెం స్ప్రింకిల్ చేయాలి, చేస్తేనే బాగుంటుంది. సో అది చెప్పడం మరిచానని మళ్ళీ నేను వీడియో తీస్తున్నాను. జస్ట్ కొంచెం హాఫ్ స్పూన్ ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో వేసాను కాబట్టి నేను మళ్ళీ మీకు చూపించాలని నేను చెప్తున్నాను. సో కొంచెం గరం మసాలా, ఇంకా చోలే మసాలా రెండు కలిపేసిన పౌడర్స్ వేసేసి లాస్ట్లో ఇలా మనం చేసేసుకుంటే మాత్రం సూపర్ ఎక్స్ట్రాడినరీ ఫ్రై, సూపర్ ఫ్రై, ఆసమ్ ఫ్రై. నేను ఇంకా దీన్ని వర్ణించలేను, అంత బాగుంటుంది. మరి తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకున్నాను. ఇది చూసాక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా మనసు బాధపడుతుంది. తప్పకుండా మీరు చేసుకుంటారని అనుకున్నాను. మీరు ఎంత టెంప్ట్ అవుతున్నప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా నేను టెంప్ట్ చేస్తున్నాను. మీరు టెంప్ట్ అవ్వాలి, మీరు చేసుకోవాలి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.